మా గౌరవ శాసనసభ్యులు గతంలో రాజకీయంలోనే ఉన్నాడు కానీ గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నారు. మా నాయకుడి మీద 12 కేసులు పెట్టించినాడు ఆయన అపోజిషన్ లీడర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అన్ని కేసులు పెడితే ఏ రోజు ఒక్క కేసుకు కూడా భయపడి దాముకున్న పరిస్థితి లేదు, చూపించే పరిస్థితి కూడా లేదు. ఏ కేసులకు భయపడకుండా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. ఈ రోజు అదే అపోజిషన్ లీడర్ చూస్తే ఒక కేసుకి హైదరాబాద్ చేరిపినాడు. హైదరాబాద్ చేరి ఉగాది ఏర్పాట్లు చూస్తున్నాను అంటాడు. పెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి, పిల్లల కార్యక్రమం ఉంది, ఏర్పాట్లు చూస్తున్నాను, లొకేషన్ మ్యాప్ కెమెరా ఫోటోలు పెడతారు, ప్రగల్భాలు పలికినాడు. మేసం తొడదెడతాను, మేసం తెప్పుతాను, నన్ను ఎవరు పట్టుకుంటారు, నాకేముంది, నేను వస్తున్నాను, నెల్లూరు పోలీసుల దగ్గరకు వస్తున్నాను చెప్పి మాట్లాడాడు. ఎట్టమైన అడ్రస్ లేదు. ఈ రోజు 30-30 రోజులు అయిపోతా ఉంది. ఏ కలుగులు దాక్కుండో, ఏ కొండలు దాక్కుండో, ఎక్కడున్నావు స్వామి నువ్వు ఒక నాయకుడు అంటాయా నువ్వా? మా నాయకుడికి నీకు పోలిక. నాకు కేసు కోసం భయపడి దానుకున్నటువంటి నువ్వేం నాయకుడు అని, నువ్వు మళ్ళీ ఈ జిల్లాకి మా వైసీపీ పార్టీకి అధ్యక్షుడివి. మా కర్మ. ఇప్పటికైనా నువ్వు అసలు అది అసహ్యం ఉంది మీ కార్యకర్తలు, మీ నాయకులు కూడా. ఇది ఒకటి చెప్తానండి గోవర్ధన్ రెడ్డి, గతంలో మీరు చేసిన పాపాలు ఈ రోజు మిమ్మల్ని శాపాలు వెంటాడుతున్నాయి. అనవసరంగా మా కార్యకర్తల్ని SC/ST కేసులు పెట్టించి 40 రోజులు 50 రోజులు జైలు పంపించినారు. మీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా వాళ్ళు ఎదిరించి మాట్లాడారని చెప్పి మరుసటి నిర్దాక్షిణ్యంగా బజార్ రోడ్లో ఉంటే తీసుకుపోయి కేసు కట్టించినారు. ఈ పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. చేసిన పాపం ఊరికే పోదని చెప్పి మళ్ళీ తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా రాజకీయాలు ఉందా, రాజకీయాలు చేయటం నేర్చుకో, మా నాయకుడిని చూసి నేర్చుకో అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి మా నాయకుడు, సర్వేపల్లి అభివృద్ధి ప్రదాత, గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పట్లే అనేక ప్రజా పోరాటాలు చేసి ప్రజల మనసుల్లో గుర్తింపడిన వ్యక్తిగా ఈరోజు చంద్రమోహన్ గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు వారు అనేక కేసులు అప్పుడు అధికారం ఉందని చెప్పి చంద్రమోహన్ గారి పైన కేసులు పెట్టడం, ఏ విషయం తెలియదు, ఏ అన్యం పుణ్యం తెలియదు. ఆనందయ్య కేసు విషయంలో కళ్ళకు కట్టినట్టుగా చంద్రమోహన్ గారు ఏ విషయం కూడా మాట్లాడాల. ఆనందయ్యని ఎందుకు మీరు కస్టడీలో తీసుకున్నారు, ఈ విధంగా చేసిన ఆనందానికి చంద్రమోహన్ రెడ్డికి సంబంధం లేని కేసుని దాని మీద నెపంతో చోరీ కేసుని పెట్టి ఈ రోజు కోర్టు చుట్టూ తిప్పుతున్నారంటే దానికి ప్రతిఫలంగానే ఈరోజు భగవంతుడు ఆయన మీద, కాకాని గోవర్ధన్ మీద ఉన్నటువంటి అనేక కేసుల్ని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది, ప్రజల ముంగిట పెట్టింది. కాబట్టే ఈరోజు పలాయన చిత్తగిచ్చి ప్రజల ముంగిట రాకుండా, ప్రజలకు ముఖం చూపించకుండా ఈరోజు ఉన్నారంటే కేసులు ఎదుర్కొనే దమ్ము లేదు, ధైర్యం లేదు. ప్రజాక్షేత్రంలో ఉండాలి, మన తప్పు చేసినప్పుడు మనకేం భయం అన్నట్టుగా వచ్చి నిరూపించుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు. కానీ ఈ కేసుల మీద కాకాని గోవర్ధన్ ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్నటువంటి నియోజక ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.